అధిపతుల గ్రంథము 18వ అధ్యాయంలో నుండి మనము మొదటి 10 వచనాలు అలాగే 27, 29 వచనాలని మనము ఇదేనా ధ్యానాంశంగా ఆలోచించేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 10 వచనాలు, తర్వాత మనం 27, 29, 28, 29 వచనాలని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఇది మాత్రమే ఈరోజు మనం ఈ సెషన్లో ఆలోచన చేస్తాం. ఇక్కడ ఒక వచనం చదువుకుందాం. ముందు ఏంటి ఆ వచనం అంటే 29వ వచనం. వారొక పట్టణమును కట్టుకుని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానును బట్టి ఆ పట్టణమునకు దాను అని పేరు పెట్టిరి. పూర్వము ఆ పట్టణమునకు లాయిసు అని పేరు. ప్రియులరా, లాయిసు అనే పట్టణం దాను అనే పట్టణంగా మార్చబడ్డదంట. లాయిసు ఇది చాలా అద్భుతమైన వర్తమానం. ప్రియులరా, ఇది మనకు ఆశీర్వాదకరంగా ఉండను గాక. సో ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా ఏ విషయంలో కూడా డిస్టర్బ్ అవుద్దని మరొకసారి మీకు మనవి చేస్తా ఉన్నాను. పేరు మార్చబడిన పట్టణం, మార్చబడింది. మనము అంతకుముందు వచ్చిన చూసినప్పుడు అది సీదోనుకు దూరమైనందునను వారికి అన్యులతో సాంగత్యమేమీ లేనందునను వారిలో ఎవడునూ తప్పించుకోలేరు. అది బెత్లెహేముకు సమీపమైన లోయలో ఉన్నది అని చూస్తూ ఉంటాం. పిల్లరా, 27వ వచనం కూడా చూస్తే అంటే మన కింద నుండి పైకి వెళ్తూ ఉన్నాం. మీకా చేసుకున్న దానిని అతని యొద్దనున్న యాజకుని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయంగాను ఉన్న లాయిసు వారి మీదకి వచ్చి కత్తివాత వారిని హతం చేసి అగ్ని చేత పట్టణమును కాల్చివేశారు. లాయిసు పట్టణాన్ని కాల్చివేసి దాంట్లో ఉన్న సమస్తాన్ని దోసుకుని పోయి ఆ పట్టణాన్ని బూడిదికం చేసి ఆ ప్లేస్లో మరొక పట్టణాన్ని కట్టుకున్నారంట. దాని పేరు దాను. అనగా అంతకుముందు ఉన్నటువంటి ఆ పట్టణం ఏమైంది, ఇప్పుడు లేదు. అంతకుముందు ఉన్నటువంటి పట్టణంలో ఉన్న వైభవము, అంతకుముందు ఉన్న పట్టణానికి ఉన్నటువంటి కీర్తి, ఆ పట్టణంలో బ్రతికిన వారి యొక్క మనుషుల యొక్క విలువలు అన్నీ పోయి కొత్త పట్టణం వచ్చేసిందంట. ప్రియులరా, ఇది చాలా భయంకరమైనటువంటి అనుభవం. ఎందుకు లాయిసు ఈ పట్టణము దాను పట్టణంగా అయిపోయింది? ఎందుకు లాయిసు పట్టణం నాశనం అయిపోయింది? ఇదను మనం ఒక 6 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. లాయిసు పట్టణం పాడైపోవడానికి, లాయిసు పట్టణంలో ఉన్న ఆస్తులు నాశనం అయిపోవడానికి, లాయిసు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు పాడైపోవడానికి, తుదకు ఆ పట్టణమే లేకుండా మాయమైపోయి దాని ప్లేస్లో కొత్త పట్టణం వచ్చేయడానికి కారణం ఏంటన్న సంగతిలో 6 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనము 18వ అధ్యాయము మొదటి వచనానికి వచ్చినప్పుడు, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు మరియు ఇశ్రాయేలీల గోత్రములలో ఆ దినం వరకు దానియేలు స్వాస్థ్యం పొంది లేదు కనుక ఆ కాలము తాము నివసించుటకు తమకు స్వాస్థ్యంగా వెతుకున్నట్టుకై వారు బయలుదేరి. ప్రియులారా, మనం ఈ మాటలు చదువుతుండగా మీరు వినండి. తర్వాత జరిగిన సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ దేశ సంచారం చేసి పరిశోధించటకై దానియేలు తమ వంశస్థుల్లో నుండి పరాక్రమవంతులైన 5 మనుషులను జోర్యాను నుండి ఎస్తోయేలు నుండి పంపి మీరు వెళ్ళి దేశమును పరిశోధించదని వారితో చెప్పగా వారు ఎఫ్రాయిమీల మన్యమునున్న మీకా ఇంటికి వచ్చి అక్కడ దిగిరి. వారు మీకా ఇంటి యొద్దనున్నప్పుడు లేవీడైన యవనస్తుని స్వరమును పోల్చి ఆ వైపుకు తిరిగి అతన్ని చూసి, ఎవడు నిన్ను ఎక్కడికి రప్పించాను? ఈ చోటు నీవేం చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నదని అడగగా అతడు మీకా తనకు చేసిన విధం చెప్పి, మీకా నాకు జీతం ఇచ్చిస్తున్నాడు, నేను అతనికి యాజకునైనానని వారితో చెప్పాను. 5వ వచనం. అప్పుడు వారు, మేము చేయబో పని శుభమో కాదో మేము తెలుసుకున్నట్లు దయచేసి దేవుని యొద్ద విచారణ చేయమని అతనితో చెప్పగా, అనగా ఆ యాజకుడు క్షేమంగా వెళ్ళి మీరు చేయబో పని యెహోవా దృష్టికి అనుకూలమని వారితో చెప్పాను. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ప్రియులరా, దినాలు దానియేలుకి ఇంకా స్వాస్థ్యము రాలేదట. కనుక స్వాస్థ్యం రాని దానియేలు మరి ఏం చేస్తారంటే, మా కొరకు ఒక స్వాస్థ్యాన్ని అనగా ఒక పట్టణాన్ని, కొంత ఆస్తిని సంపాదించుకోవాలని వారు అనుకుని అనుకూలమైన దానిని వెతుకుతూ ఉన్నారంట.
ఏంటి అనుకూలమైనది అని దానిని మనం ఇది ఆలోచించేద్దాం. అనుకూలమైన పట్టణాన్ని వారు వెతుకుతూ ఉన్నారంట. వెతుకుతూ ఒకనొక స్థలానికి పోయి అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి లాయిస్ అనే పట్టణం గురించి వారు ఎంక్వైరీ చేశారంట. ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న యాజకుని దగ్గర పట్టుకొని ఆలోచన చేసినప్పుడు, ఏం కాదు, మీకు దేవుడు ఇస్తాడా పట్టణానికి పోండి అని దేవుడు కూడా పర్మిషన్ ఇచ్చాడంట. ఈ మాట మీరు ఆలోచించండి. ఎవరు పర్మిషన్ ఇచ్చారంట? దేవుడు కూడా మీరు వెళ్ళే పట్టణాన్ని పట్టుకోండి, అనగా ఆ పట్టణాన్ని నాశనం చేయండి, కాల్ చేయండి, స్వాధీనపరచుకోండి. ఆ పట్టణస్తులు సంపాదించిన ఆస్తులు, పశువులు, ధనము, వైభవము అంతా మీరు తీసేసుకోండి, నేను మీకు ఇది ఇచ్చేస్తానని దేవుడే వారికి పర్మిషన్ ఇచ్చినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యవ్వన బిడ్డలారా, మీరు చక్కగా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చక్కగా అర్థమైనట్లు సహాయం చేయను గాక. సో ఇంత చక్కగా స్థిరపడి క్షేమంగా అన్నీ సంపాదించుకొని హాయిగా ఉన్న వారిని ఎందుకు దేవుడు మరొకరికి ఇచ్చారు? ఇది ప్రశ్న. మరలా ఇదే ప్రశ్న అడుగుతున్నాను. చక్కగా క్షేమంగా ఇండ్లు కట్టుకున్నారు, తోటలు నాటుకున్నారు, పశువులు ఉన్నాయి, సామర్థ్యం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంత చక్కగా బ్రతుకుతున్నటువంటి ఈ ప్రజలకు ఉన్న ఆ స్థితిని లేదా ఆ పట్టణాన్ని, వారి స్థితిని ఎందుకు దేవుడు వేరొకరికి ఇవ్వాలని ఆలోచన చేశారు? దేవుడు ఎందుకు ఆలోచన చేశారన్న దగ్గర దేవుని న్యాయత్వాన్ని, దేవుని యొక్క న్యాయపు తీర్పులను గుర్తించుకోవాలి. దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పులు యథార్థమైనవి, న్యాయమైనవి. ఆయన అన్యాయస్తుడు కాదు. కనుక ఇంత శ్రేష్టమైన ఈ పట్టణాన్ని ఎందుకు దేవుడు వారికి ఇచ్చారు అనడానికి కారణాలని మనం వెతుకుతూ ఒక 6 కారణాలు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. సో పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు పట్టుకోండి. ఎప్పుడైనా ఒక రిఫరెన్స్ అడిగితే తీయడానికి ప్రయత్నం చేయండి. దేవుని మాటలు వినడానికి మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలు పనిచేయడానికి, ప్రభు మీతో మాట్లాడుతుండగా దేవునికి లోబడడానికి మీరు అప్పగించుకోవాలని సేవకునిగా మరోమారు మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. ఇది అన్నసరిగా ఏర్పాటు చేయబడిన కూడిక కాదు. దేవుడు ఏదో ఆలోచన చేశాడు. మీరు కూడా ఊకినే అన్నసరిగా రాలేదు ప్రియులారా. దేవుడే మిమ్మల్ని ఎన్నుకొని తీసుకొచ్చారు. మీకంటే మంచివాళ్ళు, నాకంటే మంచివాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. వారికి ఈ సమయం దొరకలేదు, మీకే ఈ సమయం దొరికింది. సో ఈ సమయం మీకు దీవెనకరంగా మార్చబడడానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవాలని మరొకసారి మనం చేస్తూ ఉన్నాను. 7వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు ఈ 5 మనుషులు వేగు చూడడానికి వెళ్ళిన ఈ 5 మనుషులు లాయిస్ను వారు టార్గెట్ చేసుకున్నారంట. ఎందుకు లాయిస్ను టార్గెట్గా చేసుకున్నారు? ఆ లాయిస్ పట్టణం యొక్క వైభవం గురించి మీకు చెప్పాను. ఉన్నతమైనటువంటి వైభవం కలిగినది, ధనవంతులుగా ఉన్నారు, ఐశ్వర్యవంతులుగా ఉన్నారు, సంపద ఉన్నది, పెద్ద ఉన్నతమైన పట్టణం అది. విస్తారమైనటువంటి భవనములు ఉన్నాయి, తోటలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఇట్లాంటి పట్టణము ప్రియులారా వారు టార్గెట్ చేసుకున్నారు. ఎవరైనా ప్రియులారా మంచిగా ఉన్నవాళ్ళనే కోరుకుంటారు కదా. వెరీ టాలెంటెడ్ కావాలి అందరికీ. సాతానుడు కూడా అంతే ప్రియులారా. సాతానుడు కూడా ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె తిరుగుతా ఉంటాడట. వాడికి అందరూ అవసరం లేదు ప్రియులారా. విలువైన వారే కావాలి వారికి. పనికిమాలని ఎవరు కోరుకోరండి. పనికిమాలని ఎవరు కోరుకోరు. విలువైన వారిని మాత్రమే సాతానుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఎవరిని మృంగుదమా, ఎవడు దొరుకుతాడా, వాడు అందరినీ మింగేస్తాడు. ఇంకా బెస్ట్ అనుకున్న వాళ్ళు ఇంకా తొందరగా మింగనికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక్కడ నెంబర్ 1 7వ వచనంలో, కాబట్టి ఆ 5 మనుషులు వెళ్ళి లాయిస్కి వచ్చి దానిలోని జనము సీదోనీయుల వలె సుఖముగాను నిర్భయముగాను నివసించుటయు, అధికార బలము పొందిన వాడెవడును లేకపోవటయు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడెవడును ఆ దేశంలో లేకపోవటయు, వారు సీదోనీయులకు దూరస్తులై ఏ మనుషులతోనూ సాంగత్యం లేకుండాటయు చూసిరి. 27-28 వచనాలు కూడా చూద్దాం. మీకా చేసుకున్న దాన్ని అతని ఎదురున్న యాజకుని వారు పట్టుకుని సుఖముగాను నిర్భయముగాను ఉన్న లాయిస్సు వారి మీదకి వచ్చి కత్తి వాత వారిని హతం చేసి అగ్ని చేత పట్టణమును కాల్చివేసిరి. ప్రియులారా, లాయిస్సును వారు కాల్చివేశారు, పట్టణాన్ని పాడు చేశారని చూస్తున్నాం.
ఈ లాయస్నే పట్టుకోవడానికి కారణంలో నెంబర్ 1 ఏంటంటే సుఖముగా నివసించు ప్రజలు ఉన్నారు అక్కడ. ఎవరున్నారంటే అండి, నెంబర్ 1 సీదోనీయుల వలె వీరు కూడా సుఖముగా ఉన్నారని ఇంకొక పట్టణాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం సీదోను గురించి మనం ఆలోచించలేదు. ఇలా తూరు సీదోనులు అంటారు. సీదోను సంబంధమైన సారేపతు అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్క మాట, ఆ సీదోనుకు సంబంధించిన సారేపతును మనం ఆలోచన చేస్తే సారేపతులో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త ప్రియులారా, అక్కడ సారేపతులో చాలామంది విధవరాలు ఉండినప్పటికీ ఏలియా ఆ ఒక్క విధవరాలు యొద్దకి ఎందుకు వెళ్ళను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తూ ఉంటారు. సారేపతులో ఎంతమంది ఉన్నారంటే విధవరాండ్రు? చాలామంది ఉన్నారంట. ప్రియులారా, అంటే ఆ సీదోను సంబంధమైనది, సీదోను ప్రాంతంలో ఉన్న ఒక పట్టణమైన సారేపతు. ప్రియులారా వినండి, ఆ సారేపతు గ్రామంలో విధవరాలు చాలామంది ఉన్నారంట. అంటే అర్థమేంటి? భర్తలను కోల్పోయినటువంటి యవ్వన బిడ్డలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. అనగా ఆ సీదోను సంబంధమైన సారేపతులో పురుషులు ఎక్కువ మంది లేరు, చనిపోయారు వాళ్ళంతాని, అకాలంగా మరణించారు ప్రియులారందరూ. ఒక్కొక్క ఊరిలో ఇదే పరిస్థితులు ఉంటాయి ప్రియులారా. నేను కూడా ఒక గ్రామంలో ఒక దైవజనరాలు చెప్పింది, అయ్యా ఈ ఊర్లో అందరూ విధవరాండ్రే అని చెప్పింది. చాలా బాధాకరమైన అనుభవం. ఎందుకు పురుషులు చనిపోయారు? సీదోను సంబంధమైన ఆ సారేపతులో పురుషులు ఎందుకు చనిపోయారు అని మనము ఆలోచన చేస్తే ప్రియులారా, వారు చాలా సుఖముగా నివసించే ప్రజలు, భయము లేని ప్రజలు, నిర్భయముగా నివసించే ప్రజలు, అంటే స్వేచ్ఛగా జీవించే ప్రజలలో వాళ్ళు సుఖమును కోరుకునే ప్రజలు. వాళ్ళు ఎప్పుడు కూడా కొంచెం కూడా రిస్కీలో వాళ్ళు ఉండరు ప్రియులారా. ఎప్పుడు కూడా క్షేమమును కోరుకుంటారు, సుఖమును కోరుకుంటారు. మరీ విశేషంగా మనం చూసినట్లయితే ఈ లాయిస్ పట్టణంలో ఉన్న ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, వీరు కూడా సీదోను పట్టణం సారేపతులో ఉన్నటువంటి ఆ ఊరు వారి వల్లే వీరు కూడా ఎలా ఉన్నారంట? సుఖముగా ఉన్నారు. సుఖముగా ఉండడం తప్పు కాదు ప్రియులారా, ఆస్తులు సంపాదించుకోవడం తప్పు కాదు. కానీ ఇక్కడ విశేషమైన విషయం ఏంటంటే, లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి మనం రాగలిగినట్లయితే, లూకాసు వార్త 16వ అధ్యాయము మనం చూద్దాం. 16వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు ఇక్కడ ఒక సుఖముగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉంటాడు. వాడి పేరే ధనవంతుడు అంటండి. ఏంటంటే వాడి పేరు ధనవంతుడు. వాడికి బైబిల్ అంత చక్కని పేరు ఇచ్చేసిందో చూడండి. వాడి పేరే ధనవంతుడు. వాడికి ఇంకా పేరు అవసరం లేదు. ధనవంతుడు అంటే అయిపోయి, ఒరే ఈ ఊరిలో ధనవంతుడు ఎవడంటే సీదా తీసుకెళ్ళి అక్కడ దించుతారు అన్నట్టు. వాడే ధనవంతుడు. ఇంకా వాడు కూడా అట్లనే కోరుకుని ఉంటాడు, నాకు పేరేం అవసరం లేదురా, మోతేవారంటే చెప్తారు, నా దగ్గరికి వస్తారు అందరూ అని. అంత అడ్రస్సింగ్ వచ్చేసింది వాడికి. వాడు ధనమే వాడికి అడ్రస్ అయిపోయింది. సో వాడు ప్రతిదినం సుఖముగా జీవిస్తున్నాడంట. ఎలా జీవిస్తున్నాడంట? ఇంకొక సందర్భంలో మనం చూస్తాం, నా ప్రాణమా ఏమంటాడు వాడు? అనేక సంవత్సరములకు సరిపోయినంత ఆస్తిని సమకూర్చాను, కాబట్టి నీకు ఇంకే ఫికర్ లేదు, నీ ఎవరి గురించి ఆలోచన లేదు, దేని గురించి నీకు ఆలోచన లేదు, నీకు భక్తి అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, ఇంకా రిలేషన్షిప్స్ అవసరం లేదు, దైవజనులు అస్సలే పని అవసరం. నీకేం పని? నీకేముంది? నువ్వు దేని మీద బేస్ అయిపోయి నీ లైఫ్ని ప్లాన్ చేసుకున్నావు? ధనమును బేస్ చేసుకున్నావు. మరి కొందరేమో జ్ఞానమును బేస్ చేసుకుని బతికేస్తూ ఉంటారు ప్రియులారా. కొందరు అలా వినండి, కొందరు నాలుక బాగుంటుంది వాళ్ళకి. అంటే చక్కగాని కాదు, నాలుక అంటే అర్థం వాళ్ళు చాలా యుక్తిగా మాట్లాడడానికి వాళ్ళకి ఆ జ్ఞానం ఉంటుంది అనమాట. వాళ్ళు మాట్లాడడం మొదలెడితే మేము కాడుకాడు అవ్వాలి. మేము డయాస్ మీద ఉన్నప్పుడే ఏదో బైబిల్ ముందు పెట్టుకుని దీన్ని కలిపి మాట్లాడటమే మాకు వచ్చి. కానీ కొందరు మాట్లాడుతుంటారు, సమాజంలోకి పోయి వాళ్ళు మాట్లాడుతుంటే అరే బాబురే ఏం కథ, వాళ్ళు ముందు ఏం జరగబోతుందో ఆలోచన చేయగలిగినటువంటి ఆ సెన్స్ వాళ్ళకు ఉంటుంది. ముందు ఒక వ్యక్తి వస్తున్న వ్యక్తి ఏం మాట్లాడడానికి వస్తున్నాడు, ఏ పర్పస్లో వస్తున్నాడు అన్న దానిని వాళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేసిన అంత తెలివైన వాళ్ళు సమాజంలో ఉంటారు. వాళ్ళు చాలా హ్యాపీగా బతికేస్తూ ఉంటారండి. వాళ్ళకి ఎవరు అవసరం లేదు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంది, నోటి మాటలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బు ఉంది, మేబీ లేదంటే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉన్న సోర్సెస్ చాలా ఉంటాయి. వీడు ధనవంతుడు ఉన్నాడు, వీడేంటాడు? నా ప్రాణమా
అనేక సంవత్సరాలకు సరిపోయినంత ఆస్తి నాకుంది. తినము, తాగుము, చచ్చిపోం కదరా, సుఖించము. ఇంకా వీడికి ఏం పని లేదు. ఇంకా చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఎవరితో పని లేదండి, ఎవరితో అసలు నో నీడ్. నాకేంద్రా అంటారన్నట. నాకేం పని, ఏమ్రా బాబు మందిరానికి రాలేదంటే వస్తా. నేను దేవుని మందిరం, నాకు మస్తు బైబిల్ తెలుసు. ఒక ఆయన అంటాడు, మందిరానికే పోవాలా ఏంది, ఇక్కడుంటే చాలు దేవుడు. ఎక్కడ? ఇక్కడుంటే చాలు దేవుడు అని కళ్ళు కాంపౌండ్ పోయి కడుపు నిండగా తాతాడు. మరి ఇక్కడే దేవుడు ఉంటే నిండగా తలస్నానం చేపించినట్టు అవుతుంది దేవునికి. ప్రియులరా, వీడికి మహాజ్ఞానులు అనమాట. వీళ్ళు తెలివితేటలు కలిగినటువంటి మూర్ఖులు. నేనేదో అన్నాను, మీకు అర్థమైందో లేదో? ఏంది నేను మళ్ళీ చెప్పాను, మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు తెలివైన మూర్ఖులు ప్రియులరా. వాళ్ళు అట్లాంటి వారు లాయిస్తు ప్రజలు. వాడు అంటాడు, లూకాసు వార్తలు మనం చూసినాం కదా 16-19లో. వాడు ఏం చేస్తున్నాడంట, ఉన్నాడు ఒకడున్నాడు, బట్టలకి ఫికర్ లేదు, బట్టలకి ఫికర్ లేదు. వేసుకునే బట్టలు రాజులు వేసుకునే బట్టలు అంటే ఉదాహరణకు బట్టలు అంటే వాడు డిగ్నిటీ. బట్టలు చూస్తేనే కాడుపడాలి మంది. ఒక ఆయన చెప్తాడు నాకు, ఏం లేదు సార్, ఇప్పుడు ఏం లేదు, మన సమాజంలో బ్రతకాలంటే మంచి బట్టలు వేసుకోవాలి, మంచి చెప్పులు వేసుకోవాలి కదా. ఏమన్నదో లేదో, ఒక ఉంగరం పెట్టాలా, ఒక వాచ్ పెట్టాలి కథం. పొద్దుగాలే లేవాలి సార్. ఎన్ని గంటలు లేవాలి? నాకు సీక్రెట్ చెప్తున్నాను అనమాట. ఉదయం 5 గంటలు వేసి స్నానం చేసి 6 గంటలకి నువ్వు బస్తీలో ఉండాలంతే, సౌరస్థలో ఉండాలంతే, ఇలా ఉండాలంతే. రాత్రి అంతా పీకలు ఆడుకొని తెల్లలాడుకొని గడిపిడి చేసుకున్న వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరూ తిక్కుల కింద రోడ్డు మీద రారా అని పిలవాలా. అదే వాడు ఆస్తి. ఈడేమో దిక్కుమాలలో ఉంటాడు, ఈడేమో ఉంగరం పెట్టుకొని వస్త్రాలు వేసుకొని మంచి చెప్పులు పైనుండి కిందకి టాప్ టు బాటం చాలా వాల్యుబుల్ కనిపిస్తాడు. కనుక సార్ అంటాడంట ఆడు చీడిని. అప్పుడు ఏంద్రా, నా పిల్లం నన్ను కొట్టింది ఏదో అట్లా, సారీ మేము అందరూ అలా ఉండకపోవచ్చు, అట్లా ఎవరో అని అంటారనమాట. అనేవాడికి అట్లనా, సరే ఈ ఆలోచన చేస్తాడు, వీడి లెవెల్ ఏంటి, వీడి కెపాసిటీ ఏంటి, వీడి వల్ల నాకు ఇప్పుడు ఎలా లాభం వస్తుంది. ఈరోజు పొద్దు గడిచిపోయి చక్కగా పంచాయతీ చేసుకొని హాయిగా కడుపు నింపుకొని బరాత్తి చేస్తూ ఉంటారు. లాయిస్సు ప్రజల యొక్క పరిస్థితి కూడా ఇదేనట. మీరు ఎలా ఉన్నారంటండి, సుఖముగా చక్కగా ఉన్నారంట. లాయిస్లో నేను స్టడీ చేశాను, అత్తరు ఎక్కువ అమ్ముడవేదంటండి అక్కడ. ఏంటది? సెంట్ అంటారు కదా, స్ప్రే, ఫాగ్, అన్నీ పోయినది పోదట కదా. ఫాగ్ లాంటివి ఎక్కువ బాగా ఓవర్ సేల్స్ అయితే ఉండేయంట అవి. అదే నాకు, ఎందుకంటే వీళ్ళు బాగా చాలా యంగ్, వీళ్ళు చాలా హాయిగా బ్రతకాలి కనుక ఎక్కువ ఏ సౌండ్లో ఇంట్లో చూసిన. ప్రియులరా, మీకు బాగా అర్థమవుతున్నట్టుంది, ఇది మీకు బాగా అర్థమవుతుంటుంది ప్రియులరా. వాళ్ళు సిక్కే ఎంత ఎటు చూసినా ఇక్కడ సిక్కే వాళ్ళు హాయిగా కొట్టుకొని బయటకు వస్తే ఈ మోతేవారు వాడు ఎంత బాగుంటాడు. సారీ ఫాగ్కి నేను వ్యతిరేకం కాదు సుమి, మీరు ఫాగ్ కొట్టుకున్నారండి, నేను మేము ఇద్దరు సారీ ఉంటే మీరు నాకు ఒకటి స్పాన్సర్ చేయండి, నేను కూడా సిక్ అవుతాను. నో ప్రాబ్లం. సో నేను చెప్తున్నది ఏంటంటే వాళ్ళంత లగ్జరియస్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. ఇక వీళ్ళకి ఎవరితో సంబంధం లేదు ప్రియులారా. ఇలా యాకోబు భక్తుడు ఒక మాట చెప్తాడు, భయంకరమైన మాట ఏంటంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఓ రోజు నేను ఒక గృహప్రవేశానికి నేను ఆంధ్రపోయినప్పుడు అక్కడ ఆత్మీయ నాయకులు ఏంటంటే మా తండ్రి గారు వచ్చి నా దగ్గర ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటూ, నాయనా రాత్రి నేను ఒక మాట చదివాను, ఇంచుమించు బైబిల్ని నేను ఎన్నోసార్లు చదివాను, కానీ రాత్రి నాతో ప్రభు మాట్లాడినప్పుడు ఏడ్చుకుంటూనే ఉన్నాను రాత్రి అంతా అని చెప్తూ ఈ వచనాన్ని జ్ఞాపకం చేశారు. ఏంటంట 5వ వచనం 5:5లో, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటుంది. ఎంత భయంకరమైన మాట అండి.
వద దినమునందు మీ హృదయములను పోషించుకుంటే. ఈ మాట మీకు అర్థమవును గాక. వద దినము సంహారకుడు, శత్రువు, సాతానుడు మిమ్మల్ని వధించాలని తిరుగుతూ ఉంటుంటే వీళ్ళకి ఇదేమి ఫికర్ లేదు ప్రియులారా. దీని గురించి ఆలోచన లేదు, నాశనం గురించి తలంపు లేదు, పాపమును గురించిన ఆలోచన లేదు. వీరు ఎలాగో సుఖముగా జీవించడమే వీరికి ఉన్నటువంటి భాగ్యము. అంతే తప్ప నాశనం అయిపోతున్నామన్న తలంపు కూడా వారికి లేదు. పాపంలో ఉన్నామన్న ఆలోచన వీరికి లేదు. భక్తికి సంబంధించిన అనుభవాలు వీరికి లేవు. దేవునితో సహవాసం గుర్చిన ఆలోచనలు వీరికి లేవు ప్రియులారా. వద దినము కొరకు వారు ప్రిపేర్ అయిపోతూ ఉన్నారంట. ఈ దినం కూడా సమాజం ఎట్లనే ఉంది. లాయిస్ పట్టణంలో ఉన్నటువంటి స్థితి అది ప్రియులారా. ఇంకొక విషయం ఏంటంటే, లాయిస్లో ఉన్నటువంటి మరొక సమస్య. ఒకటి, సుఖముగా వారు బ్రతుకుతూ ఎవరిని గూర్చి ఆలోచించారు. తుదకు దేవుని గూర్చి కూడా వీళ్ళకి ఆలోచన లేదు. దేవుని గురించి ఆలోచన లేదు, ఎవరి గురించి కూడా చింత లేదు వీళ్ళకి. చక్కగా తినడం, చక్కని వస్త్రం ధరించుకోవడం, హాయిగా సుఖముగా వారు వాళ్ళ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం తప్ప వద దినం అంటే ఒకటి రాబోతా ఉంది. శత్రువు ఇట్లాంటి వారిని వెతుకుతూ ఉన్నాడని వీళ్ళకి ఆలోచన లేదు. వీళ్ళారా వినండి, నా మాట వింటున్నారా? పిల్లలారా నా మాట వినండి. వీళ్ళు ఇలా ఉండగా ఇంకొక టీం ఆలోచన చేస్తూ ఉంది, మనకి ఇట్లాంటి వాళ్ళు కావాలా? ఏం ఫికర్ లేకుండా, ఏ డిఫెన్స్ లేకుండా, ఏ కాపుదల లేకుండా అలా ఉండిపోతారు కదా, ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలని ఒక టీం, ఓ 5 మెంబర్స్ టీం ఒకటి దాను కాపరుస్తున్నటువంటి ఆ వారు తిరుగుతూ ఉన్నారంట. మీకు తెలుసా? నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో నా బ్రతుకు నేను బ్రతికేస్తున్నాను, మందిరానికి పోయినా పోకపోయినా, ప్రార్థన చేయకపోయినా, లేకపోతే ఎలాగున్నా నన్ను ఎవడు అడిగేది, నేను హ్యాపీగా ఉన్నాను కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. బీ కేర్. నీ కొరకు కూడా శత్రువు వెతుకుతా ఉన్నాడు. నీలాంటి వారిని పట్టుకోవడానికి వాడు రెడీగా ఉన్నాడు. ఎవరు అజాగ్రత్తగా ఉంటారో కలిగిన దానిని బట్టి సుఖిస్తూ హ్యాపీగా బ్రతికేస్తూ వద దినం ఒకటి రాబోతుందని దాని గురించి భయం లేకుండా వారంతటి వారు బ్రతికేస్తూ ఉంటారు. వాళ్ళు ఈజీగా సాతానికి ఎరగా దొరికిపోతారు. ఒక 5 ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారంట. చాలా ప్రాంతాలకు పోయినారు వాళ్ళు. ఏ ప్రాంతంలో వారు ఎంటర్ అవ్వడానికి ప్లేస్ లేదు. ఈ ప్రాంతం దొరికిందంట. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారంట? సుఖముగా ఉన్నారు. ఏమి ఎవరి గురించి ఆలోచించేది? నీ కొరకే ఆలోచన చేసుకోవాలి, నేనే చూసుకోవాలి. నీ కుటుంబమే తప్ప నశించిపోతున్న ఆత్మలు కానీ, సంఘము కానీ, సేవకుడు కానీ, పరిసరీలు కానీ, పాపంలో ఉన్నవారు కానీ ఘోరం. వీళ్ళరా మనం చూస్తే 2 చూస్తే వీరు నిర్భయముగా నివసించు ఉన్నారంట. భయం లేదంటే వీళ్ళకి. థ్యాంక్ యూ. వీళ్ళకి భయం ఏమి లేదంటే ప్రియులారా. భయం ఎందుకు ఉంటుందండి? భయం ఎందుకు ఉంటుంది? ఆస్తి ఉంది, జ్ఞానం ఉంది, సమాజంలో పేరుంది, అందరూ మనోళ్ళే. చిన్నపిల్లలారా అర్థమవుతుంది మీకు? అందరూ మనోళ్ళే. నేను ఆడితే ఆట, పాడితే పాట, నడిచిందే కథ, నేను ఏం చేస్తే అదే కథ. కనుక నాకు భయమేమే. ఈరోజు సార్వత్రిక సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాలు కూడా ఎలా ఉన్నాయి. దైవజనుడు అంటే భయం ఉండదు. అసలు దేవుడంటే భయం ఉంటే కదా నీకు. దేవుడంటే భయం ఉంటే కదా. దైవజనుడికి ఎందుకు భయపడాలి? గద్దిస్తాడేమో అని భయం. పొర్రపాటున పిల్లలు అలా వినండి. నేను సార్వత్రిక సంఘాలు అని అంటున్నాను. సుమి, హలో, నన్ను గమనించండి. అంటే సార్వత్రిక సంఘాలు, ఈ భూమి మీద ఉన్న సంఘాలన్నింటిలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది, ఎక్కువ మంది ఉంటుంటారు. పిల్లలు నాకేముంది, పాస్టరా, నన్ను ఎందుకు అనాలి? అసలు ఆయనకి ఏమవసరం? కనుక ఎక్కువ తక్కువ దైవజనుడు గద్దిస్తే సంఘమును మారిపోవచ్చు, ఏం కాదు. హలో వినండి ప్లీజ్, మీరు డిస్టర్బ్ అవ్వకండి. ఎక్కువ తక్కువ దైవజనుడు గద్దిస్తే సంఘాన్ని మారిపోవచ్చు, ఈ పరిస్థితిని విడిచిపెట్టవచ్చు. ఇంకా ఎక్కువ తక్కువ అయితే దేవుని కూడా వదిలిపెట్టి నాకేం తక్కువ, నేను ఎందుకు వెళ్ళాలి చర్చికి అనుకున్నాయన్నీ జరుగుతున్నాయి కదా. సో భయం లేదు. ఏ భయం లేదు? దేవుడు ఒక న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన న్యాయపు తీర్పులు తీర్చేవాడై ఉన్నాడు. కనుక ఒక్క దినం వచ్చినప్పుడు ఆయన న్యాయపు తీర్పులో నేను తేలిపోతానేమనే భయం వారికి లేదు.
భయం లేదు. నేను లాయిస్ వారి కొరకు చెప్తున్నాను స్వామి, మిమ్మల్ని ఎవరి గురించి చెప్పట్లేదు. లాయిస్ని గురించి మొత్తం చెప్దామని నేను వచ్చినాను. ఒకవేళ దీంట్లో మీకు ఏమైనా అర్థమైతే ప్రభు మీతో మాట్లాడితే మీరు దీవించబడతారు. హల్లెలూయా. మీరు దీవించబడాలన్నది దేవుని చిత్తం. అందుకనే ఆ దినాల్లోనే దేవాది దేవుడు లాయిస్ పట్టణాన్ని గురించి మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏమంటారంటే వీళ్ళకి భయం లేదు. యూదా పత్రికలోకి వద్దాం మనం. యూదా పత్రిక మనము 1వ అధ్యాయం ఉంటుంది పిల్లరా, చివరిలో ఉంటుంది. యూదా పత్రికలో మనం చూసినట్లయితే 7వ వచనం నుండి నేను చదువుతూ ఉన్నాను. నేనే చదువుతున్నాను చూడండి. ఆ ప్రకారంగానే అనగా అంతకుముందు ఒకటి జరిగిపోయిందంటే అదే సిరీస్లో అని అర్థం. అలాగే సేమ్ మీరు చదివితే మొదటి నుండి చదివితే అర్థమవుతుంది. పడిపోయిన దేవుని దూత గురించి మాట్లాడుతూ ఉంటాడు. అలాగే సోదొమ గోమొరలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే, ఎవరి వలె? అంతకుముందు ఎట్లయితే ఉన్నారో వారి వలనే ఏం చేస్తున్నారంట? వ్యభిచారం చేస్తూ ఉన్నారు. వినండి, వ్యభిచారం చేస్తూ ఉన్నారు. కొందరు వ్యభిచారం అనేటప్పటికీ శరీర సంబంధమైనది ఒక్కటి గురించి ఆలోచన చేస్తుంటారు. కంటితో వ్యభిచారం అన్నది, తలంపులలో వ్యభిచారులుగా మారిపోతూ ఉంటారు. పిల్లలు ఇంకా భయంకరమైనటువంటి ఆలోచనతో వ్యభిచారులు అయిపోతూ ఉంటారు. వ్యభిచారము చేసు పరశరీరానుసారులు అయినందున వీరి శరీరాన్ని ఇతరులకు అప్పగించేసుకున్నారు. వీళ్ళు ఎవరికి? ఒకడున్నాడండి, నాకు తెలిసిన ఒకడున్నాడు, మీకు చాలామంది తెలిసి ఉండొచ్చు, చాలామంది ఉన్నారని ఒకటి చెప్తాను. వాడు పొద్దుగాల లేచినాక మందు తాగకపోతే వాడు పని చేయలేడు. అసలు లేవలేడు. అసలు ఎట్లకట్లా లేస్తే పొద్దుగాల ఒక సీసా మందు ఇవ్వాలి వాడికి, అప్పుడు వాడు పని చేయడం ప్రారంభిస్తాడు. అంటే ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉన్నాడు? ఆ మందు వీడిని నడిపిస్తుందండి. వాడి శరీరము అది మనకు బండిలో పెట్రోల్ పోస్తే నడిచినట్లనే. యాక్చువల్గా దేవుడు అలా క్రియేట్ చేయలేదు మన శరీరాన్ని, అలా ప్రిపేర్ చేయలేదు మన శరీరాన్ని. కానీ వాడు ఎలా ఏమైపోయాడు? వాడు దానికి అడాప్ట్ అయిపోయాడు, దానికి అడిక్ట్ అయిపోయాడు. పిల్లరా, వాడి శరీరము వాడి చేతిలో లేదు. చాలామంది మనసులో వారి చేతిలో ఉండవు. వారు ఉంటారు అంతే, వాళ్ళని నడిపించేది వేరే ఒకరు ఉంటారు. పిల్లరా, కొందరు ఉంటారు, వాడు పొద్దుగాల సిగరెట్ కాల్చకపోతే వాడు మోసం కూడా పోలేడంట, బాత్రూమ్ పోవడం వాడికి అవ్వదంట. అది కాదంట పిల్లరా. ఎంత భయంకరమో కదండి. నేను వింటున్నప్పుడు బాధ అవుతుంది పిల్లరా. ఇట్లాంటి వాళ్ళు మీకు చాలామంది తెలిసి ఉంటారేమో, మీలో ఎవరు లేకపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేదు పిల్లలు, ఎంత దారుణం. పరశరీర చదువుతున్నారా? పరశరీరాసారులైనందున నిత్యాగ్ని దండం అనుభవించు దుష్టాంతరముగా వంచబడిను అని వీరి కొరకు చెప్తూ ఇక్కడ 8వ వచనంలో అటువలే వీరును కలలు కనుసు. ఏంటి కలలు కంటా ఉంటారంట. కలలు కంటమంటే నిద్రపోయినప్పుడు వచ్చే కలలు కాదు, వారు ఆలోచన చేస్తారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అట్లా బ్రతికేద్దాం, ఇట్లా బ్రతికేద్దాం. వీళ్ళరా ఈ బాబేలు గోపురం దగ్గర ఒక ఆయన ఉంటాడు, నిమ్రోద్ అని. ఆయనకు ఒక డ్రీమ్ ఉందంట. ఏంటో డ్రీము? పడుకొని కానీ కలగదు అది. కలంటే విజన్ ఏంటది? నేను దేవుని కంటే ఎత్తుగా గుడారం కట్టుకొని పోదాం, మనం అందరం ఒక్కచోటే ఉందాం. ఆయన విజన్ అది బాగానట్లు అనిపిస్తుంది కదా, శ్రీ బాగానట్లు అనిపిస్తుంది కదా. కానీ అది దేవుని చిత్తమునకు వ్యతిరేకం. అది మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి దానిని స్వాధీనపరుచుకొని లోబరుచుకోండి, ఇది దేవుని చిత్తమైతే మనం ఒక చోటే ఒక విజన్, ఆయనకి గ్రేట్ విజన్. చాలా ఉంటాయి. ప్రభు చిత్తానికి విరోధముగా నువ్వు ఏ విజన్ కలిగి ఉన్నా, ఏ కలలు కనినా, దైవ జనాంగమా నువ్వు ఫెయిల్ అవుతున్నావు. ఈ ప్రజలు లాయిస్ పట్టణంలో ఉన్న ప్రజలకి ఇదేనండి. వారు వెరీ డ్రీమ్డ్ పర్సన్స్. వారికి ఒక విజన్ ఉంటుంది. వారికి కారణం ఏంటంటే వారికి భయం లేదు, ఏ భయం లేదు. అసలు దేవుడు అనే ఆలోచన వాళ్ళ జీవితంలో ఉన్నట్లుగా కనబడట్లేదు ప్రియులారా. దేవుడు కంటే ముందు ఏమీ లేదు, దేవుడు లేకుంటే కూడా ఏమీ లేదు కనుక
ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు ప్రభు కంటే ముందు ఏమీ లేదు. యేసు ప్రభు లేకపోతే నీ ముందు ఏమీ లేదు. యేసు ప్రభుని వెనక లేకపోతే కూడా ఏమీ లేదు. ఓన్లీ వన్. నీ కొరకు ఒక 5 అక్కడ 5 ఉన్నారు, కానీ ఇప్పుడు ఎంతమంది ఉంటారు? ఐ డోంట్ నో. వారు రెడీగా ఉంటారు. సో వీళ్ళు కళలు కంటా ఉంటారు. ఈ విధంగా చూసుకుంటూ వారు అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించి మోసే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తెగింపగా ప్రభువు నిన్ను గద్దించిన కానీ దేవుని దూత అంటుంది. కానీ వీళ్ళేమంటున్నారంట, వీరైతే దేవుని దూతే ఎక్కువ తక్కువ మాట్లాడట్లేదు, కానీ వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడతారంట పిల్లరా. ఎందుకు? వీరికి ఏం లేదు, భయం లేదు. భయం లేని వాళ్ళు ఎక్కువ మాట్లాడతారండి. భయం ఉన్నవారు తక్కువ ఏమో నా మాటలో ఎక్కడ దోషం ఉంటుంది, అనేకమైన మాటల వల్ల ఎక్కడో చోట దోషం అని విస్తారమైన మాటల్లో ఏదో ఒక దోషము. నేను తొందరగా మాట్లాడేవాడు 6లోకి వెళ్ళిపోతాడంటండి. తొందరపడి మాట్లాడేవాడు 6లోకి వెళ్తాడు. సో వీళ్ళంట తెగించేస్తారంట. ఎంత తొందరగా అందరికీ తీర్పు తెచ్చేస్తారంట. తమ తాము నీతిమంతులుగా కనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. వారు గొప్పవారుగా ఉండడానికి వారు ఎవరినైనా ఇక్కడ చూస్తూ ఉంటారు ప్రియులారా. వీరు తాము గ్రహింపని విషయాన్ని గురించి ఏంటండి మేబీ వీళ్ళకి ఐడియా లేని విషయాల కొరకు కూడా, వీరికి సంబంధం లేని విషయాలను కూడా వీరు మాట్లాడేస్తూ ఉంటారు. వీరికి సంబంధం లేని విషయాలు కూడా వీరు మాట్లాడేస్తూ ఉంటారు. ఎంత దారుణమో కదా. వీరి సబ్జెక్ట్ కాదది అంటాను. మోడీగాడు ఎవరైనా ఇంచుమించు 150 కోట్ల మంది ప్రజలకు దేవుని చేత నియమించబడిన ప్రతినిధి, ప్రధానమంత్రి. ఆ మోడీ గారు అంతే హే, ఆ చిరంజీవి గారు అంతే హే, సినిమా యాక్టర్ అంతే, ఒక రాజకీయ ఉన్నతాధికారి నాయకుడు కూడా. ఎంత నువ్వెవరు వస్తాయి, ఎంత ఆ పాస్టరా వాడంతే హే. దేవుని చేత నియమించబడిన దైవజనుడు లెక్కలేదు, సేవకురాలు లెక్కలేదు, సంఘమును గురించి చింత లేదు. ఇంకా ఈశ్వరుడు అన్నాక అని ఇంకా అదొక ప్లస్ పాయింట్ కొంచెం మంచిది, ఏదో ఎక్కడో ఏమో ఉంది. ఆ మోడీ గారు అంటారు, అరే వీరు తాము గ్రహింపని విషయాలను గురించి దూషిస్తారు. వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వభావంగా ఎరుగుతారో వాటి వలన తమ్ముతామన్నా ఏదైతే వాళ్ళకి అబ్జర్వేషన్ ఉంటుందో అదే అనుకుంటారండి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, బావిలో పడింది ఒక కప్ప, అది అక్కడే ఉంటుంది, పిల్లల్ని అంటది. దానికి మనవరాలు పెద్ద సంసారం. అది అనుకుంటుంది, ఇంతకంటే లోకం ఎక్కడుందిరా, ఇదే పెద్ద లోకం. పొరపాటున ఆ సేద జాతి తీసుకునేవాడు నీటిలో ఒక కప్ప చేయి అని బయట పడేసాడు అనుకో, దానికి అర్థం ఏంటి ఇంత లోకం ఉందా. అప్పుడు ప్రయోజనం లేదు. పిల్లలు వినండి. మీరు నీకెందుకు బాబు అన్ని విషయాలు మాట్లాడొద్దు, అందరి గురించి ఏం మాట్లాడొద్దు, ఒకళ్ళు నీకు బాగా తెలిసినా కూడా మాట్లాడొద్దు. హల్లెలూయా. ఈ లాయిస్ ప్రజలకు ఉన్నటువంటి భయంకరమైన వీక్నెస్ ఏంటంటే, అది వాళ్ళు స్ట్రెంత్ అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, వారు ఏమీ భయపడరు ఎవరి కొరకు కూడా. ఎవడు ఆడేవాడరా. నేను మీ గురించి మాట్లాడలేదు కనుక మీరు ఎలా ఉన్నారని అడగట్లేదు, లాయిస్ వాళ్ళ గురించి చెప్తున్నాను. మీలో ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారని నేను అడగట్లేదు సుమి, ఎందుకంటే నేను మీ గురించి చెప్పట్లేదు, లాయిస్ గురించి వాళ్ళ గురించి మనం స్టడీ చేస్తున్నాం. హల్లెలూయా. మందిరానికి టైంకి రాదు, ఎవడరా వాళ్ళగే. నేను వెళ్తే పాస్టర్కి పండగ ఏంది, ఓహో మరి ఖుషి అయిపోయి పాస్టర్ నేను అంటే ఈరోజు. మీ సంఘాలు ఉన్నారా గారు, ఎట్లా ఉన్నారా? ఏముంటారు సమయం
అని అనుకుంటారు. దే ఫీల్ దెమ్సెల్ఫ్. మేము అడగట్లేదు. దీనికి హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళకి ఎవరి భయం లేదండి. ఏమైతే వాళ్ళకి తెలుస్తుందో అదే మొత్తం అనుకుంటారు అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ ఉందని తెలవది. దే ఆర్ స్టాప్డ్ దేర్ ఓన్లీ. అక్కడ ఆగిపోతారు అంతే. అక్కడే ఆగిపోతారు ప్రియులారా. అక్కడ ఆగిపోయి ఇంతకంటే ఏముందరా మాకు. లాయిస్లు అట్లాంటి వాళ్ళు ఉన్నారట. సో ఇంకొకటి చదువు. అయ్యో వారికి శ్రమ అని మొత్తుకుంటున్నారు. ఎవరు? యోధా భక్తుడు. ఎవరికి శ్రమ అంట? ఎవరైనా గట్టిగా చదవండి మాట 11వ వచనంలో మొదటి లైన్. అలాగా అయ్యో అంటే దెబ్బ పడింది అనుకో, దెబ్బ అంటాం కదా, అలాది ఆ మాట అది. అయ్యో అమ్మో అది ఏదో చక్కని సన్నిధితో స్నానం చేసినట్టు ఎండాకాలం ఆహా అన్నట్లుగా మాట్లాడు. అయ్యో అంటాడు జైపాల్. అది ఆక్రందన. ఆయన బాధపడుతుంది. అయ్యో ఏమైందిరా, అయ్యో అని నడిచినప్పటికి పొలం అంటే చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళంతా పెట్టుకుని ఏమైంది అనాలా. అది ఆ అయ్యో. అయ్యో అమ్మో ఇది కాదు. బైబిల్ అలా చదువుతూనే మనకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అయ్యో వారికి శ్రమ, వారికి శ్రమ. కయీను నడిచిన మార్గంలో నడుస్తున్నారు. కయీను ఏమయ్యాడు? ఇంకా బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రావులు ఆతురుగా పరిగెడుతున్నారు. ఏమయ్యాడు బిలాము? గాడిద బుద్ధి చెప్పే వరకు బుద్ధి లేని వాడిగా పరిగెట్టాడు. ఇంకొకరిని గుర్చేస్తున్నాడు ఆయన. కొరాహు చేసినట్టు తిరస్కారం చేసి కొరాహు ఏమయ్యాడు? నశించు, భూమి నెరవిడిసి మింగేసింది పిల్లరా. అయ్యో ఎంత భయంకరమైనటువంటి తీర్పు ఉంది. ఈ లాయిసు ప్రజల యొక్క స్థితి భయం లేదు. భయం లేని వారందరూ కూడా వీరు నిర్భయంగా మీతో సుభోజనం చేస్తూ మేమేంద్రా క్రైస్తవులు అని మాకేంది, మా ప్లేస్ మాది, మేమంటే అందరికీ ఇదే. ఈ విధంగా వీరు ఇంకా నేను ఇంకా దాన్ని అక్కడ కాపితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మీకు అర్థమైపోయిందని నాకు అనిపిస్తుంది ప్రియులారా. మీకు అర్థమైందని నాకు భయం లేదు. ఈ ఐదుగురికి ఇట్లాంటి వాళ్ళే కావాలి. హల్లెలూయా. ఎవరికి? దాను గోత్రికులకి భయం లేకుండా, ఏ ఫికర్ లేకుండా, నాగేంద్రా తిని పడగా ఎవడొస్తాడు నన్ను ఏంద్రా నువ్వేంద్ర చెప్పేది ఏంది నీ కథ, అమ్మా ఏంది నీ కథ అంది చప్పరించాను అనుకో మళ్ళా ఏంది వాళ్ళు మాటలు కూడా మంచిగా రా అదే ఇలా నడుస్తున్నాడు. అప్పుడు ఇలాగా నేనన్నా అక్కడికి ఏమన్నా అయినాయా లేదా అంకుల్ వాడు ఈ మధ్య కరాటీకి వెళ్తాడు. ఏమో కరాటీకి వెళ్తే అలా నడవాలి నాకు తెలియదు. అది పెద్ద పెద్ద కండలు వచ్చినాయి అనుకుంటాడేమో. ఏదరా అంటాడు. ఏందన్నా ఏంట్రన్నా ఏం తమ్ముడు ఏం చెల్లా ఇట్లా కావాలంటే ఎవరికి? దాను గోత్రికులకి, గర్విష్ఠులు, భయం లేని వారు, అహంకారులు వీళ్ళరా వీళ్ళు ఊకే దొరికేస్తారని స్కెచ్ నెంబర్ 1 వాళ్ళకి ఒక ప్లాన్ వేసుకుని వచ్చారు. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు మనకి ఊకే దొరికేస్తారు. నెంబర్ 1 క్వాలిటీ ఏముంది వీళ్ళ దగ్గర? సుఖం. వీళ్ళకి ఏ మాత్రం కష్టం, కఠినమైన మాట అంటే కథం వీళ్ళు ఉండరు. వీళ్ళని ఎప్పుడు గంగిరెద్దులు పడి అయ్యగారికి దండం అమ్మగారికి దండం ఇలాగ అంటూనే ఉండాలా. ఊపు ఊపుతూనే ఉండాలి వీళ్ళకి ఎప్పుడు. వాళ్ళు ఏం చేసినా దండం 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 ప్రయాణం అనాలా. ఏం తేడా వచ్చిందా ఇంకా చూడాలి. అట్లాంటి వాళ్ళు కావాలి. రెండోది ఎవరికైనా నిర్భయంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏ మాత్రం ఎవరికి భయపడే పంచాయతీ లేదు. ఇట్లాంటి వాళ్ళు మనకు కావాలి. మూడు క్వాలిటీస్ ఆ నాయకులు ఇచ్చారంట. ఇట్లాంటి క్వాలిటీస్ ఉన్న పట్టణం ఏదంటే చూడండి రా బాయ్. ఊకినే దొరుకుతాం. మనం ఫైటింగ్ వద్దు ఏమొద్దు. ఊకినే వాడంతటా వాడు మన చేతిలో పడతాడు. ఏంటి మూడో క్వాలిటీ? న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలోనే 7వ వచనం చూస్తాము. అధికార బలము పొందినవాడు ఎవడో లేడంట. ఏంది అంటే నాయకుడు లేడు వీళ్ళకి.
ఏం పేరు? ఏంద్రా నవీన్, ఏం బాగుంటివా? మంచిగున్నావా? పని చేస్తున్నావా? గాడిలో తిడతావేమిరా నువ్వు కాశ్మీర్ అన్నాను ఎగ్జామ్ అని అన్నానా పొరపాటున? నేను అన్నాను, ఈ పాస్టర్ గారు అన్నారా? ఇంకా సాయంత్రం వాట్సాప్లో గ్రూప్ ఉంటుంది, లోకల్ గ్రూప్, టెంగా బాయ్స్, టింగర్ బాయ్స్ అవి ఉంటాయి గ్రూప్లో. ఒక గ్రూప్, అరే పాస్టర్ గాడు గ్రూప్ వస్తుంది, ఇంకా వరకు బాగానే వస్తుంది. పాస్టర్ గాడు ఈరోజు నన్ను ఏంట్రా గాడిలో తిరుగుతున్నా అన్నాడు. అంటే నువ్వంతే కదరా ప్రవీణ్, నువ్వంటే కదరా ఇంకొక పేరు. సో మనందరినీ ఊహించి నా అక్కడ అన్నాడు. మరి ఏం చేద్దాం అంటే ఏ హద్దామా సంపలేరు. ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి నాయకత్వం ఇష్టం ఉంటుంది వీళ్ళకి. ఎవరికి? మీ గురించి చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ వరకు నవీన్ నేను సుమ్మ నువ్వు మంచోడు వేండొచ్చు బాబు, నాకు సరిగ్గా తెలియదు. మంచోడు పోయినా నమ్ముతుంది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మంచిదేనా? దీన్ని చీప్ ఆలోచన చేస్తున్నావు. నువ్వే మంచిదేనా? మధ్యాహ్నం శాస్త్రం శూన్య వేసుకురా, ఇంకా మంచుకుంటాం. ఓకే, అధికారం. అసలు వీళ్ళకి నాయకుడు అంటే ఇష్టం లేదు. వీళ్ళని ఎవరు కూడా ఇది ఎలా ఎందుకు చేస్తున్నావు క్వశ్చన్ చేయకూడదు. వీళ్ళని ఎవడు ఇష్టం వాడితే ఏం చేయాలంటే అది చేయొచ్చు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని తర్వాత 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారు వినండి. నాయకుడు అన్నప్పుడు ఏ అధికారమైనా దేవుని వలన కలుగుతుందని నమ్మడమే విశ్వాసం. ఈ నమ్మకం ఎంతమందికి ఉంది? ఇది నమ్ముతున్నారా? చేసి చూపించండి. నాయకుడు, అది ప్రధానమంత్రి కానీ, వార్డు మెంబర్ కానీ, సేవకుడు కానీ, దేవుడే నియమిస్తాడు. ఇది గమనించాలి. ఎస్పెషల్లీ వాళ్ళ సంగతి అలా ఉంచి ప్రత్యేకంగా సేవకుల గురించి చూసినప్పుడు పిలుపు దేవుంది, మేము కేవలం పనివారం, దేవుని పనివారం. ఇది గుర్తించినప్పుడే సంఘము దీవించబడుతుంది. మీ పైన నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క చెప్పవలసిన వారై మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక నాయకుల ఆనందముతోనూ. ఇంకా మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే దీంట్లో, మరి ఆయన అట్లా చేయొచ్చా, మేము ఇలా అన్నామని అంటారు కానీ ఈయన ఇట్లా చేయొచ్చా? ప్రియులారా, ఈ తీర్పులన్నీ దేవునికి అప్పగించి, ఎంత చెప్పాను కదా, మాటలు తగ్గించి మౌనంగా నా పాత్ర ఏంటన్నది పోషించడానికి జ్ఞానము కలిగిన వారు నేర్చుకుంటారు. హల్లెలూయా. ఇంకా వీలుంటే వచ్చి మాట్లాడుకోవచ్చు, అయ్యా నీ వల్ల ఇలా ఇబ్బంది అయింది, అది దేవుని వాక్యానుసారమైన అనుభవం. నాయకుడి విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంది అనుకుందా, నా విషయంలో ఏదైనా అభ్యంతరం ఉంది. ఇప్పుడు వాక్యం చెప్పి వెళ్ళిపోయింది కదా, నాకు ఒక నెంబర్ ఉంటుంది ఫోన్కి, 9912102616 అని. ఫోన్ చేసి అన్న మీరు పలానా విషయం చెప్పండి, నాకు చాలా అభ్యంతరంగా ఉంది, ఏంటి దాని సంగతి అడగచ్చు, తప్పే ఉంది. ఇది వాక్యానుసారమైన విధానం. ప్రియులరా, ఇది మీకు నిష్ప్రయోజనం. వారు ఆనందంతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడండి. లాయిస్లో ఈ ప్రాబ్లం, ఇదే పెద్ద సమస్య. వారు ఎవరి మాట? ఎందుకంటే వారు ఎవరికి లెక్క చెప్ప అవసరం లేదు. ఆదికాండంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలోకి వచ్చినట్లయితే ఇక్కడ హాగరు కనిపిస్తుంది మనకి. ఈమె హాగరు అడ్రస్ ఏం చెప్పండి? ఈమె ఎవరు? హాగరు ఎవరు? ఎవరికైనా అర్థం తెలుసా? ఎవరు ఈమె? అబ్రహాము యొక్క, అలా కాకుండా ఇంకా బాగా ఇంకేమైనా మీకు తెలుసా? మీరు చెప్పింది కరెక్టే. ఐగుప్తు రాడు. ఇంకా కొంచెం శారాకి దాసుగా వచ్చింది ఆమె. ఎలా వచ్చింది? శారాకి పనులు చేయడానికి దాసుగా వచ్చింది. అబ్రహాము భార్య అన్నది ఏంటంటే, ఈమె నాకు పిల్లల పట్ల ఎందుకు గడిబిడి చేసి ఇచ్చి. సో ప్రియులరా, శారాకి దాసురాలుగా వచ్చింది. ఆమె పూజిస్తున్నది. వినండి వింటున్నారా? వినండి. ఎవరు ఈమె? హాగర్ ఎవరు? శారాకి దాసిగా వచ్చింది. శారాకి సహకారంగా ఉండడానికి వచ్చింది.
అక్కడ వేరే సంగతులు జరిగారు. అక్కడ ఏమైంది, ఈమె శారమ్మ కాడకాడయి ఈమె తన యజమానికి ఇచ్చి ఒక కొడుకుని కనడానికి ఆలోచన చేసింది. వినండి వినండి వినండి. అప్పుడు ఏమైంది, పంచాయతీ స్టార్ట్ అయినప్పుడు ఏంది, నాకు కొడుకు పుట్టాడు నువ్వేమి అని యజమానురాల మీద దాసురాలు మిడిచిపడడం ప్రారంభించింది. ఈ అంత గందరగోళం జరుగుతూ ఉండగా ఈమెకి బాగా కోపం వచ్చింది. ఎవరికి? శారమ్మకి కోపం వచ్చి ఎక్కడికి కథలు చేసినవన్నీ తోలేసింది. ఇది సందర్భం. ఆమె పోతా ఉంది, దిక్కులేదు ఇంకా. ఏమి ఎంత మిడిచిపడిందో ఫైనల్గా ఈమె పొజిషన్ 16వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండం ఈమె పొజిషన్ ఎంత దారుణం అయిపోయిందంటే, ఆ ఎడారిలో అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ పోతూ ఇంకా తాగడానికి కూడా నీళ్ళైపోయిన పరిస్థితుల్లో దిక్కు లేక కన్న కొడుకు మరణాన్ని చూడలేక అక్కడ పెట్టి ఏడుస్తూ ఉంది. అది ఆ పరిస్థితి. యజమానురాలికి లోబడని వారి స్థితి అలా ఉంటుంది. యజమానుడికి లోబడిన వారు ఎలా ఉంటారని దేవుడు నేర్పుతూ ఉన్న పాఠం. లోబడలేదు, తిరుగుబాటు చేసింది. యజమానురాలమే ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు, తీసుకుంది, తోలేసింది. యజమానుడైన దేవునికి కూడా నువ్వు లోబడకపోతే, వాక్యానికి కూడా నువ్వు లోబడకపోతే ఇంత ఏం చెప్పడానికి ఆ మాటలు మనకి అక్కడ రాయబడ్డాయి. నేను మీ కొరకు ఏం చెప్పట్లేదు, లాయిస్ కొరకు చెప్తూ సందర్భంలో ఈ హాగర్ని తీసుకొచ్చినాను. ఇక్కడ మనకు మాట కనిపిస్తుంది. ఏ మాట? 9వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు యెహోవా దూత ప్రత్యక్షమై 8వ వచనం చూద్దాం. షరాయి దాసువైన హాగరు. డ్రెస్సింగ్ చూడండి ఎలా ఉంది. హాగర్ అంటే బాగుంటుంది కదా. హలో, వింటున్నారు? నన్ను చూస్తున్నారా? హాగరు అంటే బాగుంటుంది కదా. అలా అనలేదు. ఏమంటుంది? నువ్వెవరువో గుర్తు చేస్తూ ఉంది. మనం ఎవరికి దాసులం? ఒకప్పుడు పాపానికి దాసులం, ఇప్పుడు ఉపదేశానుక్రమంగా బోధన ఉంది, దేవునికి దాసులమయ్యా. కనుక వాక్యానికి లోబడాలి. హల్లెలూయా. వాక్యానికి లోబడాలి అంతే, మనకు వేరే ఆప్షన్ లేదు. అది మనకు దీవెనకరమైన ఆప్షన్. అది ఈ షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు ఏంది నీ కథ, ఎక్కడి నుండి వచ్చావు? మనకి ఈ ప్రశ్న అడిగే వాళ్ళు ఎవరు లేరు. ఏం చెప్తా ఉంది, నా యజమానురాలైన, మళ్ళీ ఇదే ఆమె శారా అంటలేదు. మళ్ళీ ఈమెకి తెలుసు, మీకు తెలుసు, పాస్టర్ అని తెలుసు, సంఘమని తెలుసు, దేవుడని తెలుసు, వాక్యమని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఈ లాయిస్ వారి వలె అధికారం అంటే ఇష్టం ఉండదు. అధికారం అంటే ఇష్టం ఉండదండి. మీ సంఘములు ఎలా ఉన్నారో దైవజనులారా మీరు గమనించండి. నేను చాలామందిని చూసిన అధికారం అంటే ఇష్టం ఉండదు వాళ్ళకి. ఇక్కడ 9వ వచనంలో అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పిన. హల్లెలూయా. అక్కడే నీకు బ్లెస్సింగ్. నువ్వు దీవించబడాలంటే, నీ కుమారుడు బ్రతకాలంటే, నువ్వు బ్రతకాలంటే, ఇదిగో ఒక వాగ్దానం ఉంది అబ్రహాముకి. ఆయన జనాంగంలో, ఆయన గర్భంలో 2 జనాంగాలు ఉంటాయి. ఈ 2 జనాంగాలు దేవుడు విస్తరింప చేస్తానన్నాడు. కనుక నీ కుమారుడు దీవించబడాలంటే నీ యజమానురాలికి లోబడి అణిగి మణిగి ఉన్నప్పుడే నీకు దీవెన. తిరుగుబాటు చేస్తే ఫెయిల్ అవుతావు అని చెప్పినప్పుడు హాగర్కి ఎంత జ్ఞానం ఉందంటే వెంటనే అర్థమైంది. తన అవిధేయతని ఆమె వెంటనే విడిచిపెట్టి సిగ్గు లేకుండా, సిగ్గనే మాట లేకుండా విధేయత చూపించి వెళ్తే మళ్ళీ శారమ్మ తొక్కుతుందేమో. ఎంత చేసి మళ్ళీ మందిరానికి వెళ్తే పాస్టర్కి ఇంకా కొమ్ములు వస్తారు, ఇంకా మనం తొక్కుతాడు, ఇంకా రోజు వాక్యం మన కొరకు చెప్తాడేమో. ఏ క్వశ్చన్స్ లేవు ఈమెకి. ఈమెకి కావాల్సింది తన కుమారుడి జీవం, తన యొక్క సంతానం యొక్క అభివృద్ధి. ఇది కావాలని నువ్వు కోరుకుంటే నో క్వశ్చన్, నో ఆర్గ్యుమెంట్. ప్రియులారా గమనించండి, నీవు లోబడాలి. హల్లెలూయా. లోబడాలి, దట్స్ ఆల్. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చేయాలి? లోబడాలి అంతే. లోబడాలి అంతే, ఇంకేమీ లేదు. స్టాప్ ఇట్. ఆగిపోవాలంతే. తిరిగిందంట, కొడుకుని తీసుకుందాం, చూసినంట, నీళ్ళు ఇచ్చాడంట దేవుడు, తాగిందంట. తప్పైంది స్వామి, దీవించబడేది అక్కడేనా, మళ్ళీ ఎన్నడూ కూడా పంచాయతీ జరిగినట్లు కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లాయసులకు అది లేదు.
ఇట్లాంటి వాళ్ళే కావాలి. ఎవరికి? ఆ 5గురికి, దానియులకు. చెప్పండి ఎవరికి? సాతానుడు కూడా ఇట్లాంటి వాళ్ళే కావాలి. తిరుగుబాటు దేవునికి అసహ్యం తెలుసా? అరణ్యంలో తిరుగుబాటు చేసిన వాళ్ళందరినీ అక్కడే రాల్చేశారు దేవుడు. గర్విష్ఠులకు విరోధి తెలుసా మీకు దేవుడు? గర్విష్ఠుల యొక్క గర్వం నడిచి గద్దెలు దించి వాళ్ళని ఖతం చేసే వరకు ఊరుకోడు ఆయన. దీనులకు కృపనిస్తాడు. చిత్తం దీనులకు, హల్లెలూయా, దీనులకు మాత్రమే ఆయన కృపనిస్తాడు, ఇంకెవరికి కృపనివ్వడం. ఎవడు దీనుడై, రావా కంటతోకేలు, ఎవడు దీనుడై విరిగి నలిగి నా దగ్గరికి వస్తాడో వాడికి నేను సమీపస్తుడిగా ఉంటాను. తమ్ముడు, దీనత్వం ఉందా? లాయసులకు లేదంట. ఎవరాళ్ళు? లాయసులు ఎవరు మట్టంటారు కదా. అరే దొరికారు. 3 పాయింట్లు సెట్ అయినాయి, కోన్సైడ్ అయిపోయినాయి. నెంబర్ 1 ఏంటది? దొరికారు లాయసులు. నెంబర్ 2 ఎవడికి భయపడదు. 3 నెంబర్ 3 నాయకత్వం అంటే సెల్తానే ఎవడరా మాకు చెప్పేది, ఎవడికి వాడే మోతేవారా, ఎవరి మాట వినరా, మాకు సరిపోయింది. 4వది రైట్, విన్నారు కదా అందరూ? రైట్, కంటిన్యూ చేస్తున్నాను. 4వది చదవండి. 18 న్యాయాధిపతుల 18లో ఏమాత్రమైనను అవమానపరచగలవాడు ఒకడును లేడంట. వింటున్నారా? అయిపోయింది కదా. అధికార బలం పొందినోడు లేడు, ఏమాత్రమైనను అవమానపరచగలవాడు కూడా ఎవడు కూడా అక్కడ లేడంట. అది కూడా నాయకత్వంలోకి వస్తుంది. కానీ ఇక్కడ ఇంకొక కోణాన్ని నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఈ 2 నాయకత్వానికి వచ్చిన కొత్త కోణం. ప్రశ్నించేవారు కానీ గద్దించేవారు కానీ వాళ్ళకి ఇష్టం లేరు అసలు. మనకి ఎందుకురా, ఊర్లో గల్లీల మధ్యలో రోడ్డు మీద పేకాటాడుకుంటూ ఉంటారు. నాకు తెలిసిన ఒక ఊరిలో మధ్యలో మందు తెచ్చుకుని తాగుతారు, పిల్లలు స్త్రీలు తిరుగుతూ ఉంటారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, మీరు ఇట్లా చేస్తే పిల్లలు ఏమో అడిగేది లేదు అసలు, తెలుసా? ఇది పరిస్థితి. ఇక్కడ విమర్శించేవారు కూడా లేరు. ఏంద్రా నీ కటింగ్ ఏంద్రా, రే నీ టోపీ ఎందుకు పెట్టది అనేవాడు లేడు. అంటే కోపమాటికి తీసేయి. దేవుని మందిరంలోకి వస్తుంది ఇట్లానే ఉండేది. నువ్వు ఏంద్రా నీ కటింగ్ ఏంద్రా, నీ బట్టలు ఏంది, నీ క్రమశిక్షణ ఏదో, ఎప్పుడు వస్తున్నా, ఎప్పుడు చెప్పాను. లేదంటే నీ సద్విమర్శ లేదు, కువిమర్శ లేదు, చెడ్డ విమర్శ కూడా. నిన్ను పొరపాటున ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఇలారా ఇంకా సచ్చే. విమర్శించకూడదు, ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. ఎట్లా? ఎందుకు వెళ్తారో తెలియదు, మందిరంలో కూర్చోవడం కష్టం. పొరపాటు అన్నావా అయిపోయాయి. ఈ మధ్యలో ఇవి వచ్చేసినాయి కదా వాట్సాప్లో మీడియా, ఒక బిట్ కట్ చేస్తారు. పాస్టర్ తిట్టే పాస్టర్. ఏం పాస్టర్? గంగిరెద్దులో అంటాడా విశ్వాసుల్ని? అది వైరల్. దాన్ని వైరల్ చేసేసి రీల్స్ కటింగ్లు చేసి ఒక 2 నిమిషాలు 1 నిమిషం కట్ చేసి, సేవకుడికి అసలు భయం లేదు. దేవుని రక్తము చేత విమోచించబడిన బిడ్డల్ని ఏం చేస్తున్నాడంటే పాస్టర్ ఇప్పుడు గంగిరెద్దు అంటాడా? ఎవరంటే దేవుని రక్తం నువ్వు గల్ గల్ అని అడుగుతావు. దేవుని రక్తం నేను ఏమో వేసి ఒక పాస్టర్ వీళ్ళు పూర్తిగా వేసి రక్తంతో కనబడలేదు సార్. వీళ్ళ మీద కొన్ని సినికలు పడి ఉంటాయి, రక్త సినికలు. పూర్తిగా విశ్వాసం లేదు, పూర్తిగా రక్షణ లేదు, పూర్తిగా విశ్వాసాలు కాదు. వీళ్ళు సగం భక్తి వెళ్ళాయి. వీళ్ళని వాళ్ళంటారు సంఘము. దేవుని రక్తం చేత విమోచించబడిన సంఘాన్ని పాస్టర్ గట్ల అంటాడా అని ఇంకో మూతవరు స్టార్ట్ అవుతాడు. దానికి లైక్లు, కామెంట్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, వెనక పైసలు వస్తలేదు మనది తెలవది. ఏమో ఎందుకో ఈ కథ అంతానే. ఎంత దారుణం అండి. వీళ్ళని ఎవడు కూడా విమర్శించడానికి వీలు లేదు, ఎవరి మాట విన్నారు. 5 చూద్దాం. వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉందంట. ఇట్లాంటి వాళ్ళు కావాలి. ఎవరికి? ఆ 5గురికి. ఎవరికి? పెద్దడా? ఆ 5గురికి. ఎవరు కావాలి? ఇట్లాంటి వాళ్ళే కావాలి. మీరందరూ నాకు కనిపిస్తున్నారు, నేను మీకు కనిపిస్తున్నానా? కొంచెం నల్లగా ఉంటాను కదా, అందుకని
నేను కనబడకపోయినా పర్లేదు, కానీ అందుకే కదులుతూ ఉన్నాను, నేను ఇక్కడ కూడా ఉన్నాడని తెలియని కొరకు. కాబట్టి నా మాట అయితే వినండి. హల్లెలూయా. వీళ్ళారా గమనించండి. ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందని ఊహించుకోలేదు. మీకు అర్థమేంటది? మంటలు మండుతున్నాయి నాకు. ఎక్కువసార్లు తెచ్చుకుంటే బాగోదని ఒకసారి తెచ్చుకుంటా. రైట్, మంచిది. మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు, కిటికీలు గాలి ఊగుతున్నట్టు అనిపిస్తుంది. లేదు, ఎంజాయ్ చేయండి. దేవునికి స్తోత్రం. మీ క్షేమమే మా క్షేమం. మీ కొరకు ఏమైనా కాల్చడానికి సిద్ధంగా, కాల్చడం కాదు కానీ. సో సీదోనీయులకు దూరస్తులు. సీదోనులు బలవంతులు వాళ్ళు. తూరు సీదోను పట్టణం గురించి మీకు చెప్పినాను. కనీసం వాళ్ళతో అన్న వీళ్ళు దూరస్తులు అంటే డిస్టెన్స్ కాదండి, రిలేషన్షిప్ లేదు వీళ్ళకి, ఫెలోషిప్ లేదు వీళ్ళకి. కనీసం కొందరితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది? ఒకడు పొరపాటున కింద పడితే లేపడానికి మరొకడు ఉంటాడు, ఒకరికి సమస్య వస్తే మరొకరు వస్తారు. ఇలా ఎవరు అరే మాది మాకుంటే చాలు బాయ్, మీకు ఎవడు అవసరం, మాకు ఏ పంచాయతీ మాకు ఎవడు వద్దు. చెప్పండి, తెలియని మీరు. మాకేడదు ఏందా మీరు చెప్పేది? మీరు చెప్పేది అండి, ఎక్కడి నుంచి వచ్చినా? ఎంత ఎవరితో ఫెలోషిప్ లేదంటారు. ఈవెన్ సీదోనీయులతో కూడా వాళ్ళకి ఫెలోషిప్ లేదంట. దూరం 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 దూరం. సంఘము సమాజానికి దూరం వెళ్ళాం. ఎవరికండి? సంఘానికి దూరం ఉంటారు, సొసైటీకి కూడా దూరం ఉంటారండి. ఈ మధ్యలో అది ఎక్కువ కనబడతా ఉంది. ఒక్క మొబైల్ ఉంటే చాలు చేతిలో. ఎన్ని ఫీలింగ్లు. ఈడొక్కడే ఒక్క మొబైల్ ఉంటే ఇంకెవ్వరు అమ్మ వద్దు నాయన వద్దు, బాగా ఆకలి మరి చక్కెర వచ్చి పడిపోయినప్పుడు గబగబాలేసి చూసుకుంటానే ఇదే కదా ఒక తిప్పేస్తా గేమ్ అంటది. ఏమరా బస్సులో కూర్చున్నా నా పక్కనే, ఏ ఏంద్రా అన్నాను. అంటే వాడు ఎవరికైనా పడిపట్టు 2 చేతులు కవర్ చేసుకుంటారు ఫోన్. ఏంద్రా పొడి చేస్తున్నాడు రా, డ్రైవింగ్ నువ్వు చేస్తున్నాడు. లేదు సార్ గేమ్ అన్నాడు. నీకేం ఒంటరి అయిపోయారు. ఎవరితో ఫెలోషిప్ లేదండి. సంఘముతో సహవాసం లేదు, దేవునితో సహవాసం లేదు, మనుషులతో సహవాసం లేదు. ఇండివిజువల్గా దైవజన్ దగ్గరికి వచ్చి వాళ్ళు బలహీనతలకు వచ్చి పంచుకునేది లేదు. కొందరు 1, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మంది ఒక యూనిట్గా కూడుకొని రండి మందిరానికి పోదాం, సేపు ఆలోచన చేద్దాం, ప్రార్థన చేద్దాం, దైవజంతో గడుపుదాం, లేకపోతే దేవునితో మాట్లాడదాం, బైబిల్ స్టడీ చేద్దాం. నో నీడ్. మాకేమీ వద్దు. సంఘము వద్దు, సమాజం గురించి కూడా పట్టించుకోరండి. సమాజంలో ఏం జరుగుతున్నాయో ఇలా తెలియదు. ఒక జీకేకి వచ్చిన అడిగాను అనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నాయి, చాలామందికి తెలియదు. ఓ ప్రశ్న అడుగుతుంది చెప్పండి. WWF ఎంటర్టైన్మెంట్ గేమ్ ఉంది కదా, దాంట్లో ఛాంపియన్ కొత్తడు వచ్చాడు రీసెంట్గా నిన్నే. ఎవడో తెలుసు మీకు? మొన్నటి వరకు చాలా సంవత్సరాలు ఓన్లీ 1 తెలుసా మీకు? గుడ్. ఎవడ పేరు? మొన్న అయ్యాడంతే. అది పెద్ద సెన్సేషన్. ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అది. ఇట్లాంటి ఏం అవసరం లేదు. అందుకే WWF ఇష్టమేమో, అందుకే చూసినవేమో. మేబీ గుడ్. ఎవరి గురించి పట్టించుకోదు. సమస్యలో ఉన్నారా? సంఘంలో ఏ కుటుంబమైన సమస్యలో ఉందా? ఒక కుటుంబం రావట్లేదా? ఎందుకు రావట్లేదు? అందరూ ఆలోచన చేసుకొని ఎందుకు రండి, ఆరాధన చేద్దాం, కలిసిపోదాం. ఈ బాధ్యత తీసుకునే పరిస్థితి ఎవరికి లేదు. బాధ్యత లేని వారు వీళ్ళకి ఇట్లాంటి వాళ్ళే కావాలి. ఎవరికి? దానియులకు ఇట్లాంటి వాళ్ళే కావాలి, సాతానుడికి కూడా ఇట్లాంటి వాళ్ళే కావాలి. ఇది ఈజీగా దొరికిపోయారు. ప్రకటన గ్రంథంలోకి మనం వస్తే ఒక మాట అండి, ఇది 2 సార్లు ఉంది బైబిల్లో. నేను ఒక్క మారే చదువుతున్నాను. నేను ప్రకటన గ్రంథము 18వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే 18వ అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నాను వినండి. ఇక్కడ ఏమిటంటే ఒక వ్యక్తి గురించి, లేదంటే ఒక పరిస్థితిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. అది నేను రాణిగా కూర్చుండుదానను. నేను విధవరాలను కాను. అంటే నా భర్త నాకున్నాడు, నా పిల్లలు నాకున్నారు,
నాకేం ఫికర్ లేదు, దుఃఖము చూడను. హలో, ఎంత మాటది అసలు! దుఃఖం నాకేం, దుఃఖపడడానికి నాకేం కుదరదు. ఐఎమ్ ద క్వీన్, నేను రాణిని, నేను రాజును. హలో, నేను రాజును. ఏదో నిజపోయి రావట్లేదు, రాజులో ఉన్నాడు ఉండని. హల్లెలూయా. నేను రాజును, నేను రాణిని, దుఃఖము చూడను. చాలా మందికి ఎంత గర్వం అంటే తన మనస్సులో అది గర్వించిన ఉంటుంది పిల్లలు, వేరే దాంట్లో అనుకున్నది. అది తను తాను ఎంతగా గర్వించి గొప్ప చేసుకుని సుఖభోగములు అనుభవించను. వాట్ నెక్స్ట్? ఏం జరగదు, కొత్తదేం జరగదండి, జరిగిందే. వీళ్ళ పరిస్థితి ఇది. హల్లెలూయా. వీళ్ళ పరిస్థితి ఇది. అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయంలో 42వ వచనాన్ని నాకు నోటికి వచ్చి కానీ మీరు అందరు కూడా చూడాలని చెప్తున్నాను. 2:42లో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమునందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండిరి. సంఘము, ఎర్లీ చర్చ్, ఆది అపోస్తలుల సంఘము, ప్రారంభ సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క ఐక్యత ఎలా ఉందంటే, అపోస్తలుల బోధ విన్నారు వాళ్ళు. దేవుని మాటను ఖచ్చితంగా గంటల తరబడి వినేవారు. ఒకడు విని కిటికీల కింద పడి చచ్చబెట్టంట కూడా. తెలుసా మీకు? అంత ఎక్కువసేపు వాక్యం వినేవారంట వాళ్ళు. అపోస్తలుల బోధ యందును సహవాసం, ఫెలోషిప్. హలో, ఫెలోషిప్ చాలా ప్రాముఖ్యమైనది. యేసు క్రీస్తు ప్రభువును నువ్వు నమ్మావంటే ఖచ్చితంగా నువ్వు ఫెలోషిప్లో ఉండాలి, సహవాసంలో ఉండాలి. ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒంటరి తనమది దేవుని చిత్తం కాదది. కాదు. ఒకవేళ ఒంటరిగా ఉండడానికి, వేరుగా ఉండడానికి నువ్వు తలంచుకుంటున్నావా? నువ్వు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నావు కనుక వేరుగా ఉండాలనుకున్నాడు స్వేచ్ఛానుసరుడు. అతడు లెస్సైన జ్ఞానమునకు విరోధైన జ్ఞానాన్ని సులభం చెప్తా ఉన్నాడు. నువ్వు చాలా మేలైన దానిని పోగొట్టేసుకుంటావు కనుక ఫెలోషిప్ని సీదోనికి లేదు, ఒకరికొకరి సంబంధం లేదు, ప్రియులారా, సహవాసం లేదు, ప్రార్థన లేదు, రొట్టె లేదు, ఏమి లేదు. మన వాళ్ళకి ఇదే కావాలి. సో 5 దొరికినాయి. 6వది ఏంటంట, ఉన్నారా మీరు అందరు? ఇక్కడే ఉన్నారా? న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయంలో వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం ఉందండి. ఏ మనుష్యునితోనైనాను వీళ్ళు ఫెలోషిప్ లేదు అంటే, గ్రూపిజం లేదు. అలాగని ఇంకా దారుణం ఏంటంటే వ్యక్తిగతంగా కూడా ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ లేదంట. మీకు అర్థమవుతుందా? వ్యక్తిగతంగా కూడా సహవాసంలో లేరు. అలాగే వ్యక్తిగా కూడా ఒక గుడ్ ఫ్రెండ్ లేడంటే వీళ్ళకి, ఒక మంచి స్నేహితుడు లేడంటే వీళ్ళకి, బుద్ధి చెప్పేవాడు ఎవరు లేడంటే వీళ్ళకి, పెట్టుకోలేదు వీళ్ళకి అవసరం లేదండి. ఎవరి బాబు దీన్ని ఆలోచన చెప్పేవాడే ఒకడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆలోచనకర్తలు అనేకులు ఉండట రక్షణదాయకం అని చెప్తా ఉంది. వీళ్ళకి ఒక్కడు కూడా లేడంట. సంసోన్కి మంచి ఫ్రెండ్స్ లేరు అంటే, ఈ సైడ్ నుండి ఫ్రెండ్స్ లేరు. ఆ ఢిల్లీలో నుండి వచ్చిన వాళ్ళు, ఇంకొకరి నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ బట్టల కొరకు, దీని కొరకు మోసగాలైన స్నేహితులు, లోక స్నేహితులు ఉన్నారు సంసోన్కి. బలవంతుడే కానీ కూలిపోవడానికి. సంసోన్ జీవితంలో మరొక పెద్ద మిస్టేక్ ఏంటంటే అతనికి గుడ్ ఫ్రెండ్స్ లేరు, గుడ్ ఫెలోషిప్ లేదు. అందరూ కూడా బట్టలు ఆశించి ఆ దళీల సంబంధమైన స్నేహితులు తప్ప ఈయనకు ఆత్మీయమైన స్నేహితులు ఎవరు లేరు. ఇట్లాంటి వాళ్ళే కావాలి. ఎవరికి? ఆ దానీయులకి. మీరు వినండి, మీకు వరకు నేను చెప్పట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే, మీకు ఏమైనా దేవుడు మీతో మాట్లాడితే, ఇట్లాంటి అనుభవాలు ఒకేలా నా జీవితంలో అనిపిస్తే కనుక మీరు ఎక్స్చేంజ్ అవ్వండి, నో ప్రాబ్లం. లేకపోతే 29వ వచనం చదువుకుందాం. వారు ఒక పట్టణము కనుగొని అక్కడ నివసించిరి. ఇశ్రాయేలుకు పుట్టిన తమ తండ్రి అయిన దానుని బట్టి ఆ పట్టణానికి, ఏ పట్టణానికి? లాయిస్ పట్టణానికి దాను అని పేరు పెట్టేసుకున్నారు. లాయిస్ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? లాయిస్ ఎక్కడుందో చెప్పండి. లేదు, చెప్పండి. లాయిస్ ఎక్కడుంది? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. లాయిస్ ఎక్కడుంది? నో లాయిస్. లాయిస్ ఇస్ ద లాస్.
హలో, లాయిస్ లేదు, లేదు, దాని ఉనికి లేదు, కాలిపోయింది, దాని యొక్క గుర్తులు లేవు, నాశనం అయిపోయినాయి. అక్కడికి పోయి ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఎవడన్నా వస్తే ఏంటిది పేరు మారిపోయాయి. ఇంతకుముందు ఏముంటుంది? లాయిస్, ద గ్రేట్ లాయిస్. ఇప్పుడు ఏముంది? ద డాన్. ఏముంది అక్కడ? డాన్ ఉంది. ఏంటిది? ఇది పట్నం మారిపోతున్నట్టు బాబు. సరే, గల్లీలు నో మారిపోయినాయి, ఇల్లు లేవు, తోటలు లేవు, వేరే 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 వేరే. హలో, స్ట్రక్చర్ మారిపోయింది. దేవుని సంగం ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, ఇప్పుడు మీకు చెప్తున్నాను. హలో, దేవుడు నిన్ను ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించాడు. నీ స్ట్రక్చర్ అలా మారిపోయి నువ్వు నాశనం అయిపోయి అడ్రస్ లేకుండా పోవాలని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. అందుకొరకు ఆయన కల్వరిలో ఆయన సిలువగా మరణం పొందలేదు. అందుకొరకు కాదు ఆయన రక్తం కార్చింది. నీవు రూపాంతరం చెంది ఇంకా మరి శ్రేష్టమైన దేశ పౌరుడుగా, ఉన్నతమైన వ్యక్తిగా, దేవుడు కోరుకున్న వ్యక్తిగా మారాలని. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. చెప్పకూడదు, దేవుని మహిమపడతాం. ఉన్నతమైన వ్యక్తిగా మారాలని, దేవుడు ఆశించిన ఉన్నతమైన వ్యక్తిగా, పరిస్థితిగా, శక్తిగా నువ్వు మారాలని దేవుడు కోరుకుంటే లాయిస్ ఇస్ ద లాస్ పోయింది. కారణం మీకు తెలిసింది. పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నీ ఉనికిని కోల్పోయి నాశనం కోరుకుంటున్నావా? అపవాది మింగేలను చూస్తున్నాడు, వాడికి అప్పగించుకుంటున్నావా? లేదంటే దేవుడు కోరుకున్నంత ఉన్నతమైన స్థలానికి వెళ్ళాలనుకుంటున్నావా? దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని భక్తుడు దావీదు అన్నట్లుగా నువ్వు ఆశిస్తే కనుక ఈరోజు ఈ 6 విషయాల్లో దేవుని పాదాల ఎదుకు వచ్చి మోకరించి క్షమాపణ పొందు. కనికరం కలిగిన దేవుడు కృపణిస్తాడు, నిన్ను రూపాంతరం చేస్తాడు, ఆయన కోరుకున్నట్లుగా మారుస్తాడు, ఆయన కోరుకున్న పట్ల నిన్ను ఉంచుతాడు. దైవాశీస్సుల దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. తల వచ్చి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.